ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ ముగిసింది. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో ఆయన చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని తేదీలను ఖరారుపై సమావేశం చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ ముగిసింది. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో ఆయన చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రంలో బహిరంగ సభలు ఏర్పాటుకు తేదీలను ఖరారుపై సమావేశంలో చర్చించారు. భారీ బహిరంగ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా అయితే ఉన్నారు, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు వంటి విషయాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో అయితే సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అలాగే పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతల్లో ముఖ్యమంత్రి అయితే చర్చించారు. రాష్ట్రంలోని 2 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనలపై భారీ సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోగా ఆ సభలకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరారు. అలాగే బహిరంగ సభలకు తేదీలు ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధిష్టానము దిశానిర్దేశం అయితే చేస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా 3 కొత్తగా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మంత్రి పదవులు కేటాయింపుపై ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపైన కూడా ఢిల్లీ పెద్దలతో అయితే రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఏఐసీసీ, టీపీసీసీకి సంబంధించినటువంటి కొంత క్యాడర్ను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో పలు అంశాల మీద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో అయితే చర్చించనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.